హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకున్న టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా వాడే సాక్స్ అనేవి చాలా మురుగ్గా ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా మరకలు పావు, ముఖ్యంగా విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తాయి ఒక్కసారి వాడకంలోనే. ఇలా ఎక్కువగా రుద్దే పని లేకుండా సింపుల్గా వీటిల్ని మురుగుపోయి బ్యాడ్ స్మెల్ పోవాలంటే సింపుల్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి టిప్ అనేది. ఎప్పుడైనా మనం సాక్స్లో ఉతకాలనుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్ళని అయితే తీసుకొని ఇందులో నార్మల్గా మనం సర్ఫ్ అనేది వేస్తాం కదండి, సర్ఫ్ను కూడా యాడ్ చేసుకొని ఈ మురికంతా కూడా పోయి, అలాగే సాక్స్లు చిన్న చిన్న పోగుల్లాగా ఊడిపోతూ ఉంటాయి కదా, సో అవి కూడా ఊడిపోకుండా ఉండాలంటే ఇందులోన పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ వరకు కూడాను సో బేకింగ్ సోడా అనేది ఉంటుంది కదా, బేకింగ్ సోడాని వేసి మనం ఇలా సాక్స్లు కానీ లేదంటే కాలు పట్టాలు కూడా ఎక్కువగా మురికనే ఉంటాయి కదండి, కాలు పట్టాలు కూడా సేమ్ ఇలానే మనం కొంచెం ఎక్కువ వాటర్ అనేది తీసుకొని ఇలా బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకొని ఇలా నానబెట్టినట్లయితే మురుకు అనేది చాలా చాలా సింపుల్గా పోతుందండి. మనకి క్షణాల్లోనే మురుకు అంతా మాయమైపోతుంది. సాక్స్లు అనేవి నీట్గా ఉతకపోయినట్లయితే కాలుకు దురదలు కానీ ఇన్ఫెక్షన్స్ తామర లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మురుకు పోవాలి, బ్యాడ్ స్మెల్ రాకుండా సాక్స్లు కూడా మన్నిక ఉండాలంటే సింపుల్గా ఇలా కొద్దిగా బేకింగ్ పౌడర్, సర్ఫ్ వాటర్ వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకున్న తర్వాత శుభ్రంగా చేతితో జస్ట్ మనం ఇలా అంటేనే చాలండి, మురుకు అంతా కూడా పోతుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. జస్ట్ నేను వాష్ చేసేసి మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. మురుకు చూసారు కదా ఎంత సింపుల్గా రిమూవ్ అయిపోయిందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసు. బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా వాడకం అనేది రెగ్యులర్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి మురికిగా, అలాగే బాత్రూమ్ పోటీ కూడాను చాలా మందివి ఎల్లో ఇష్గా కూడాను బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. సింపుల్గా హార్పిక్ అనేది యూజ్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసుకోండి. సాల్ట్ అనేది మనకి బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అవ్వకుండా క్లీనింగ్ పర్పస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే బేకింగ్ పౌడర్ అనేది బాత్రూంలో ఏది కూడా స్ట్రక్ అవ్వకుండా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. తర్వాత కొంచెం షాంపూని ఏదైనా మీకు నచ్చింది వేసుకొని అలాగే కొంచెం వెనిగర్ను కూడాను యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వెనిగర్ అనేది లేనట్లయితే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చక్కగా లిక్విడ్ తయారు చేసుకొని ప్రతిరోజు లేదంటే వారానికి 2-3 సార్లు బాత్రూమ్ గోడలు కానీ బాత్రూమ్ పార్టీని కానీ కిందన టైల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని క్లీన్ చేయడం వలన మనకి బాత్రూమ్ పార్టీలోన ఎల్లో మరకలు అనేవి ఏర్పడిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయండి. జంగు మరకలు కూడా చాలా మంది బాత్రూంలో ఇలా క్లీన్ చేసి చూడండి. బాత్రూంలో ఏది స్టక్ అవ్వకుండా ఎల్లో పాచి మరకలు అనేవి పోవడమే కాకుండా బ్యాడ్ స్మెల్ రావు. అలాగే వెనిగర్ కూడా వేసాం కాబట్టి బాత్రూంలో బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ లాంటిది కూడాను పోతుందన్నమాట. అలాగే జిడ్డు కూడాను ప్రతిరోజు సోప్ మరకలు అనేవి ఖచ్చితంగా పడిపోతూనే ఉంటాయి కాబట్టి అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోయి బాత్రూమ్ పార్టీని అయితే క్లీన్ చేసేసానండి. కిందన కూడా ఇదే విధంగా మనము ప్రతిరోజు క్లీన్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. దీనికోసం మనం హార్పిక్ అనేది వాడవలసిన అవసరం లేదు. ప్రతిరోజు వాడకం కోసం అసలు హార్పిక్ అనేది యూజ్ చేయకూడదండి. చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, అందరికీ కూడా ఇది సెట్ అవ్వదు. కాబట్టి సింపుల్గా ఇంట్లోనే ఉండే వాటితోటే బాత్రూమ్ అంతటిని కూడాను సువాసన భరితంగా కొత్త వాటిలా మెరిపించేయచ్చు. సో బాత్రూమ్ అనేది చూసారు కదా ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాం. చాలా మందికి కూడాను ఈ మధ్యకాలంలోనూ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడాను పిప్పలు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ పిప్పలు ఉన్నాయి అనుకోండి సడన్గా పెయిన్ వచ్చేసి అస్సలు తట్టుకోలేమని మనకి గోబ కూడా వాసిపోయి బుగ్గ కూడాను ఎరిపెక్కిపోతుంది అనమాట. అలాంటప్పుడు పిప్పను నుంచి ఉపశమనం లభించడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. దానికోసం కిచెన్లో దొరికే ఒక 3 లేదా 2 లవంగాలను తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోండి. లవంగం అనేది నోటి దుర్వాసన తగ్గించి సో మనకి పిప్పని నొప్పిని తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ కూడా మన కిచెన్లోనే ఉంటుంది కదా, 1 లేదా 2 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసేసుకొని దీన్ని కూడా చిన్న ముద్దలాగా అయితే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వెల్లుల్లిపాయ వల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా పిప్పను నొప్పి అనేది తగ్గుతుందండి. ముఖ్యంగా కొంతమంది పళ్ళు అనేవి గార పట్టేసి సో ఎక్కువ దుర్వాసన అనేది నోరు నుంచి వచ్చేస్తుంది కదా, సో అదంతా కూడా నరికట్టేస్తుంది అనమాట. ఇలా మనము మిశ్రమాన్ని తయారు చేసేసుకొని చక్కగా దీన్ని మనకి ఎప్పుడైనా పిప్పను నొప్పి వచ్చింది అనుకోండి సో దాని మీద దీన్ని పెట్టామనుకోండి మనకి పిప్పనులోనే ఉండే పురుగు చనిపోవడమే కాకుండా పెయిన్ అనేది మనకి క్షణాల్లోనే తగ్గిపోతుందండి. అలాగే ఎప్పుడైనా నోటి దుర్వాసన అనేది వచ్చేసింది అనుకోండి ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపును అలాగే పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పళ్ళు అనేవి మనము వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన పుచ్చిపళ్ళు రావడం లాంటి సమస్యలు అనేవి తగ్గిపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాము. సో కొత్తిమీర అనేది ఒక్కొక్కసారి విపరీతమైన కాస్ట్ ఉంటుంది ఉంటుందండి. ఒక్క నెల కిందట ఇదే కట్ట 30-40 రూపాయలు. సో అలాంటప్పుడు మనకి కొత్తిమీర అనేది జస్ట్ తెచ్చుకున్న ఒక్క పూట 2 పూటల్లోనే
వాడిపోయి త్వరగా పాడైపోతుంది కదా. ఇలా మనకు వారం 10 రోజులైనా కూడా మనం కొని తెచ్చేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్‌గా ఉంటాయో ఆకులు గ్రీనిష్‌గా అదే విధంగా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. దానికోసం ఇటువంటి రబ్బర్ గానీ లేదంటే దారంతో గానీ కట్టేసుకొని ఇలా ఏదైనా ఒక గ్లాస్‌లోనో కొంచెం వాటర్ తీసుకొని ఇలా వేళ్ళతో పాటును మనం చక్కగా దించేసుకోవాలి. ఇలా వాటర్‌లో వేసి ఉంచడం వలన మనకి ఎన్ని రోజులైనా కూడాను ఆకు అనేది పాడైపోకుండా కొత్తిమీర అనేది చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. పైన కూడా వీలుంటే ఒక కవర్‌ను గానీ లేదంటే వేరొక గ్లాస్‌తో గానీ గిన్నెతో గానీ చక్కగా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చలికాలమే కాబట్టి మనం బయట కూడా దీన్నైతే 4, 5 రోజుల వరకు కూడాను సింపుల్‌గా స్టోర్ చేసుకోవచ్చండి. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మాకు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇలా సింపుల్‌గా మీరు తయారు చేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక మూల పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్‌గా పైనుంచి మనం ఆకులు కట్ చేసుకొని వాడుకున్నామంటే కొత్తిమీర అనేది అస్సలు పాడైపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టిప్ గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఐదవ టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం ప్రతిరోజు నైట్ టైమ్ చపాతీ అనేది చేస్తాం కదండీ! ఇలా చపాతీ చేసేటప్పుడు ఖచ్చితంగా పిండి అనేది మిగిలిపోతూనే ఉంటుంది. ఇలా పిండి మిగిలిపోయేటప్పుడు తీసి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి నెక్స్ట్ డే తీస్తే మనకి గట్టిగా నల్లగా అయిపోయి అస్సలు మనం చేసే పులకాలు గానీ, చపాతీలు గానీ రావు. అలాంటప్పుడు పిండి అనేది గట్టిగా అయిపోయేటప్పుడు సింపుల్‌గా మనం పిండి కలిపితే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా స్మూత్‌గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం కుక్కర్ అడుగులో కొంచెం వాటర్ వేసుకొని పిండిని మధ్యలోన మూత పెట్టేసుకొని జస్ట్ 1, 2 నిమిషాలు కొద్దిగా వేడి చేయండి. ఈ ఆవిరికి పిండి అనేది చాలా చాలా సాఫ్ట్‌గా అయిపోతుందండి. ఎప్పుడైనా పిండి అనేది చాలా గట్టిగా అయిపోయింది అప్పటికప్పుడు మనము చపాతీలు గానీ, లేదంటే పుల్కాలు, పూరీలు చేయాలనుకునేటప్పుడు పిండి అనేది గట్టిగా ఉంటుంది. ఇది నార్మల్ స్టేజ్‌లోకి రావడానికి మనకు గంట టైం పడుతుందండి. ఇలా గంటలు టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఇలా కుక్కర్‌లో పెట్టేసుకొని చేత్తో ఈ విధంగా మనం స్మాష్ చేసి కొంచెం ఆయిల్ వేసేసి పుల్కాలు గానీ, పూరీలు గానీ చేసి చూడండి. చాలా సాఫ్ట్‌గా పొంగుతూ ఎన్ని గంటలైనా అదే విధంగా ఉంటాయి. ఇంకా ఆరవ టిప్‌నైతే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకు సీజన్ మారిపోయింది. వర్షాలు పడుతున్నాయి. చలికాలం కూడాను. పెద్దవారి నుంచి చిన్నవారి వరకు ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే దగ్గు, జలుబుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని జస్ట్ మనము 1-2 రోజుల్లోనే తగ్గించొచ్చండి. దీనికోసం మనం తులసాకులనేవి మన పెరట్లో ఉంటూనే ఉంటాయి కదా! ఒక 10, 15 ఫ్రెష్‌గా ఉండే తులసాకులను 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా శుభ్రం చేసిన తులసాకులను చిన్న సన్నీలోనే వేసేసుకొని ఈ విధంగా మనమైతే మెత్తగా రసాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనకి ఇంట్లోనే పసిపిల్లలు కూడా ఉంటారు కదా! సంవత్సరం లోపు పిల్లలు వాళ్ళకి కూడా ఎక్కువగా దగ్గు, జలుబు వచ్చేసి నిద్ర కూడా సరిగ్గా పోరండి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటది. కఫం ఉంటే ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసిన తర్వాత ఇందులోనంటే కొంచెం తేనె వేసేసుకొని దీన్ని పిల్లలకి దగ్గున్న రోజులంతా కూడాను ఉదయం, సాయంకాలం పెట్టండి. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి ఇలా తయారు చేసేసుకొని 2, 3 గంటలకు ఒకసారి ఈ రసాన్ని నాలుక మీద వేసినట్లయితే దగ్గు, జలుబు అంతా తగ్గుతుందండి. అలాగే బాడీలోని ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు కూడా పెద్దవారు 2, 3 తులసాకులను నోట్లో వేసుకొని నమిలి తినడం వలన క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుందండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తులసాకు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.